పెట్టుకోండి, లేదు అంటే కొంచెం కాన్షియస్ గా, అంటే ఏ కాల్స్ అవి అటెండ్ చేయకుండా కొంచెం కాన్షియస్ గా వినండి. ఓకేనండి. మధ్యలో ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దీంట్లో ఏంటంటే మనకు సేల్స్ పేజీలో ఐడి తీసుకోవాలి అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటి అంటే ఓన్లీ మనము 2000 రూపీస్ వర్త్ ఆఫ్ ఏదైనా గ్రాసరీస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మనము పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో మనము 2000 రూపీస్ పర్చేజ్ చేసినప్పుడు 2000 రూపీస్ వర్త్ ఆఫ్ మనకు గ్రాసరీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు ఈ రోజు నుంచి అవైలబుల్ గా ఏముంది అంటే మనకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. ఎనీ 2000 రూపీస్ వర్త్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ చేసినా కానీ మనకు ఐడి అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఒకసారి ఐడి యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, మనము రెగ్యులర్ గా ఇన్కమ్ రావాలి అంటే ఎవ్రీ మంత్ పర్చేజ్ చేయాలి, రీపర్చేజ్ చేయాలి, అలాంటి కండిషన్స్ ఏమి లేవు. వన్ టైం పర్చేజ్ చేయొచ్చు, లైఫ్ టైం మనము బిజినెస్ లో వచ్చే ఇన్కమ్స్ ని మనం ఎర్న్ చేయొచ్చు. ప్రతి రోజు కూడా విత్ డ్రా పెట్టుకునే ఆప్షన్ అనేది కంపెనీ ఇస్తుంది. ఓకే, మనం ఈ బిజినెస్ చేస్తున్నామంటే ప్రతిరోజు డబ్బులు సంపాదించవచ్చు. ఓకేనా. సో దీంట్లో ఏంటి అంటే మనకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వచ్చేసి మనం ఎవరికైనా రెఫర్ చేసామనుకోండి, మనకు 5% అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ గా నేను ఏ అనే పర్సన్ ని నేను రెఫర్ చేశాను అనుకోండి. ఏ అనే పర్సన్ 2000 రూపీస్ వర్త్ పర్చేజ్ చేశాడు, నాకు 5% వస్తుంది. అదే విధంగా ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ కు రెఫర్ చేశాడు అనుకోండి. బి పర్చేజ్ 2000 పర్చేజ్ చేయడం వల్ల ఏకు 5% వస్తుంది అండ్ నాకు 2.5% వస్తుంది. దీన్ని ఏమంటారంటే బిను లెవెల్ 2 అంటాము, ఏను లెవెల్ 1 అంటాము. ఈ విధంగా మనకు 6వ లెవెల్ వరకు కూడా కమిషన్ వస్తుంది. అదే మనకు థర్డ్ లెవెల్ ఏదైతే ఉందో లెవెల్ 3 లో మనకు 2% వస్తుంది. అంటే బి రెఫరెన్స్ ఇచ్చిన దానిపైన మనకు 2% వస్తుంది. ఒకవేళ బి సికి ఇచ్చాడు అనుకోండి, సి కు రెఫర్ చేస్తే డి అనేది మనకు ఫోర్త్ లెవెల్ 4 అవుతుంది. ఆ విధంగా మనకు 5, 6 అంటే ప్రతి లెవెల్లో లెవెల్ 1 లో మనకు 5% వస్తుంది, లెవెల్ 2 లో 2.5% వస్తుంది. స్క్రీన్ షేర్ అయిందండి, స్క్రీన్ కనిపిస్తుందా? అయింది. యా. అండ్ ఈ విధంగా మనకు లెవెల్ 3 లో 2% వస్తుంది, లెవెల్ 4 లో 1.5% వస్తుంది, లెవెల్ 5 లో 1% వస్తుంది, లెవెల్ 6 లో మనకు 0.5% అనేది వస్తుంది. లెవెల్ 7 తర్వాత రాదు. లెవెల్ 6 వరకు మనకు లైఫ్ టైం ఇన్కమ్ ఉంటుంది. అంటే వీళ్ళు వన్ టైం ఫస్ట్ పర్చేజ్ చేసినప్పుడు వస్తుంది, రీపర్చేజ్ చేసినప్పుడు కూడా వస్తుంది, లైఫ్ టైం కూడా వస్తుంది. సో సెకండ్ ఏంటి అంటే మనం జాయిన్ అయిన తర్వాత మొదట 60 రోజుల్లో మొదట 60 రోజుల్లో మన టోటల్ బిజినెస్ వచ్చేసి మన డైరెక్ట్ రెఫరల్ కావచ్చు, మన టీమ్ రెఫరల్స్ కావచ్చు, 6 లెవెల్స్ లోపు ఉంటాయి. ఆ రెండు అనిల్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. యా, మొబైల్ గిఫ్ట్ గా వస్తుంది. ఒకవేళ మొబైల్ వద్దనుకున్నాం అనుకోండి, మనం 10,000 రూపీస్ క్యాష్ తీసుకోవచ్చు. అదే మనం జాయిన్ అయిన ఫస్ట్ 90 డేస్ లోపు 5 lakhs అయింది అనుకోండి మన టోటల్ బిజినెస్, అంటే మనము మన 6 లెవెల్స్ లోపు వచ్చే బిజినెస్ ఓన్లీ 90 డేస్ లో జాయిన్ అయిన తర్వాత 9 days లో మనకు గోవా ట్రిప్ కు క్వాలిఫై అవుతాము. ఒకవేళ గోవా ట్రిప్ వద్దు అనుకుంటే మనకు 25,000 రూపీస్ క్యాష్ వస్తుంది. మనం జాయిన్ అయిన మొదట 120 రోజుల్లో ఒకవేళ 25 లక్షల బిజినెస్ చేయగలిగాం అనుకోండి టీం అంతా కలిసి, అప్పుడు మనకు బైక్ గిఫ్ట్ గా వస్తుంది. ఒకవేళ బైక్ వద్దు అనుకుంటే మనకు 1 lakh క్యాష్ తీసుకోవచ్చు. అదే మనం 180 డేస్ లో అంటే 6 months లో మనం జాయిన్ అయిన 6 months లో ఒకవేళ 1 crore బిజినెస్ అయింది అనుకోండి, మనము మన టీం అంతా కలిపి, సో మనకు బేసిక్ కార్ వస్తుంది. అంటే ఒక 5 lakhs క్యాష్ అయినా తీసుకోవచ్చు, కార్ అయినా మినీ కార్ అయినా తీసుకోవచ్చు. అదే 270 డేస్ లో ఒకవేళ 3 crores అయింది అనుకోండి, మనం టర్న్ ఓవర్ మొత్తం కూడా టీమ్ పర్చేస్ మొత్తం కూడా పర్చేస్ రీపర్చేస్ కలిపి మనకు ఈవీ కార్ వస్తుంది. ఒకవేళ ఈవీ కార్ వద్దు అనుకుంటే మనకు 10 lakhs క్యాష్ అయినా తీసుకోవచ్చు. మనం జాయిన్ అయిన మొదట 365 డేస్ అంటే మనకు 1 year లో 10 కోట్లు బిజినెస్ చేయగలిగితే టాటా సఫారీ లగ్జరీ కార్ వస్తుంది. లేదంటే మనం 30 lakhs క్యాష్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ 10 కోట్లు కాకుండా 20 కోట్లు టర్న్ ఓవర్ అయింది అనుకోండి 1 year లోపు, మనకు ఫార్చునర్ కార్ వస్తుంది. లేదు అంటే 60 lakhs కార్ కూడా మనము ఇది అడిషనల్ గా మనం కొనంజ రూపంలో తీసుకోవచ్చు. మనం ఎప్పుడైతే మనము
మన డైరెక్ట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మనం జాయిన్ అయిపోయి ఒక 10 మందిని రెఫర్ చేసి ప్రతి లెవెల్లో కూడా 10 మంది ఒకవేళ 6 లెవెల్స్ ఒకవేళ మనం కంప్లీట్ చేయగలిగాం అనుకోండి, కంప్లీట్ చేసే కంపెనీ మనకు రిటైర్మెంట్ ఇస్తుంది. దీనికి టైం లిమిట్ కూడా లేదు. మనం 1 month లో చేసుకోవచ్చు, 3 months లో చేసుకోవచ్చు, 6 months లో చేసుకోవచ్చు, 1 year లో కూడా చేసుకోవచ్చు, లేదంటే 2 years, 3 years, 4 years, 5 years లో కూడా చేసుకోవచ్చు. ఎంత టైంలో అయినా కానీ మనం ఒకవేళ 6 లెవెల్స్ కంపేర్ చేస్తే కంపెనీ రిటైర్మెంట్ ఇస్తుంది. ఆ రిటైర్మెంట్ ఏంటి అంటే బెనిఫిట్ ఏంటంటే 3 కోట్ల వరకు 3 crores వర్త్ బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. అంటే మనకు 1.5 crore వర్త్ ఆఫ్ విల్లా ఇస్తుంది, అండ్ అదే విధంగా 1 crore బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తుంది, అదే 50 lakhs వర్త్ ఒక లగ్జరీ కార్ ని కూడా మనకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఇవి మొత్తం వాల్యూ ఎంత అంటే మనకు టోటల్ గా 3 crores వర్త్ ఉంటుంది. సో జనరల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఒక ఇల్లు ఎక్స్పెక్ట్ చేస్తాడు, మంచి ఇల్లు ఎక్స్పెక్ట్ చేస్తాడు, మంచి కార్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. నిజమేనా? కరెక్టేనా? లేదండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకందరికి కూడా ఇళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి, కానీ వాళ్ళు ఓనర్ అనుకుంటారు. యాక్చువల్గా ఎవరు ఓనరు? వాళ్ళకి కొనడానికి అప్పిచ్చిన ఆ బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సీలు కావచ్చు, వాళ్ళు యాక్చువల్ గా ఓనర్ అవుతారు. ఎందుకు అంటే మనం ఒక 10%, 20% డబ్బులు కడితే 80% బ్యాంక్ వాళ్ళే లోన్ ఇస్తారు. టెక్నికల్ గా చెప్పాలి అంటే వాళ్ళే దానికి ఓనర్స్ అని చెప్పొచ్చు. 3 months ఈఎంఐ కట్టకపోతే మళ్ళీ వాళ్ళు ప్రాపర్టీ మొత్తం సీజ్ చేసుకుని అమ్మేసుకుంటారు. సో ఒక మిడిల్ క్లాస్ యొక్క ముఖ్యమైన గోల్ ఏంటి అంటే ఈఎంఐ లేని హౌస్, ఈఎంఐ లేని కారు, ఎలాంటి అప్పులు లేకుండా, బయట ఎలాంటి అప్పులు లేకుండా ఒక డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనం ఒకవేళ 3 నుంచి 6 నెలలు, మహా అంటే 1 సంవత్సరం పాటుగా గట్టిగా కష్టపడ్డాం అనుకోండి, మనకి ఈ 3 కోట్లతో పాటు ఇంకొక 2 కోట్లు కూడా ఏం చేయొచ్చు. మొత్తం 5 కోట్లు మనము ఒక 1 year లోనే మనము సంపాదించవచ్చు. మనము చాలా మార్కెట్ లో వింటూ ఉంటాం. ఎందుకు అంటే ఇప్పుడు మనకు చాలా నెట్వర్క్ కంపెనీస్ ఉన్నాయి. మనది సేల్స్ బిజినెస్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ కాదు, జస్ట్ ఇది ఒక రెఫరల్ సిస్టమ్ మాత్రమే. కానీ మనము నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం కొన్ని కంపెనీస్ చూస్తూ ఉంటాం. హెర్బల్ లైఫ్ కావచ్చు, ఆంబే కావచ్చు, వెస్టీజ్ కావచ్చు, చాలా కంపెనీస్, ఎనర్జిక్ కావచ్చు, చాలా కంపెనీస్ ఉంటాయి. మనము హెర్బల్ లైఫ్ లో చాలా మందిని చూస్తూ ఉంటాము. అరే అతను ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి ప్రతి నెల ఒక 70 లక్షలు వస్తాయి, 80 లక్షలు వస్తాయి, 1 కోటి రూపాయలు వస్తాయని వింటూ ఉంటాం. నేను కూడా నాకు తెలిసిన పర్సన్స్ కూడా ఒక 60-70 లక్షలు వాళ్ళు పర్ మంత్ సంపాదిస్తున్నారు. ఆంబే ఉంది, ఆంబేలో కూడా నాకు తెలిసిన పర్సన్ కూడా ఒక 50-60 లక్షలు ప్రతి నెల సంపాదిస్తాడు. ఇప్పుడు మార్కెట్ లో ఆంబే బిజినెస్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. టర్నోవర్ మొత్తం బాగా ఇండియాలో బాగా తగ్గిపోయింది. హైదరాబాద్ లో బిజినెస్ చాలా తగ్గింది. స్టిల్ వాళ్ళు 50-60 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంకా హెర్బల్ లైఫ్ లో కూడా అంతే, బిజినెస్ ఆల్మోస్ట్ 50% తగ్గిపోయింది. అయినా కానీ వాళ్ళు ఇంకా 70-80 లక్షలు ప్రతి నెల సంపాదిస్తున్నారు. దీనికి ఏంటి అంటే ఎప్పుడు ఈ కంపెనీతో మనం అసోసియేట్ అయ్యాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రైట్ ప్రోడక్ట్ ఉండాలి, రైట్ టైంలోనే జాయిన్ అయితే మాత్రమే మనకు చాలా పెద్ద అమౌంట్ అనేది మనము సంపాదించవచ్చు. సో హెర్బల్ లైఫ్ ఎప్పుడైతే ఇండియాకు వచ్చినప్పుడు ఎవరైతే బిజినెస్ హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కష్టపడి టీమ్ ని బిల్డ్ చేశారో వాళ్ళందరూ బిజినెస్ తగ్గినా కూడా వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు సంవత్సరానికి. కానీ ఎవరైతే చివరిలో సంపాదిస్తూ వచ్చారో సార్ ఏం సార్, చివరలో ఎవరైతే లాస్ట్ లో జాయిన్ అయిపోతారో వాళ్ళు సంపాదిస్తారు, నెలకు 1,00,000, 2,00,000, 5,00,000 సంపాదిస్తారు. కానీ కోట్లు సంపాదించే అవకాశాలు మాత్రము మొదటగా వచ్చిన వ్యక్తులకు మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో నేనేం చెప్తున్నాను అంటే సేల్స్ గురించి వచ్చేసి మనకు ఇప్పుడు కూడా న్యూ బేబీ లాగా ఉంది. ఇది ఒక మహా వృక్షం లాగా ఎదగబోతుంది. అంటే మనకు ఎదిగిన తర్వాత ఎవరైనా బిజినెస్ చేస్తారు, ఎదిగిన తర్వాత బిజినెస్ చేశారనుకోండి, వాళ్ళ నెలకు సంవత్సరానికి లక్షల్లో మాత్రమే ఆదాయం ఉంటుంది. ఎవరైతే బిగినింగ్ స్టేజ్ లో దీంతో ఉంటారో వాళ్ళు క్రోర్స్ ఆఫ్ మనీ ప్రతి నెల సంపాదించవచ్చు. 1 time 5 crores కాదండి, ప్రతి నెల 1 కోటి రూపాయలు కూడా సంపాదించవచ్చు. ఎవరికైనా కానీ కసిగా ఉంది అనుకోండి, నేను బాగా డబ్బులు సంపాదించాలి ఉన్నారనుకోండి, వాళ్ళు దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్ సేల్స్ విజన్. సో
మనకి ఇప్పుడు ఇనిషియల్ గా వచ్చేసి మనకు ఏపీ తెలంగాణలోనే ఉంది బిజినెస్. తర్వాత మనకు సౌత్ ఇండియాకు మనకు ఒక నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నాటికి సౌత్ ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అవబోతుంది. అదే మనకు 2029 ఎండింగ్ కల్లా మనకు ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. 2031 కల్లా మనకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో మనకు 2031 లో మనకు ప్రపంచ వ్యాప్తంగా గ్రో అవ్వడానికి కావాల్సిన స్టెప్స్ మొత్తం కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఆల్రెడీ ఇప్పుడే మనకు ఇంటర్నేషనల్ కంపెనీస్ తో డిఫరెంట్ కంట్రీస్ తో కొలాబరేట్ అయిపోయి ఎలా ప్లాన్ చేయాలనే వర్క్ కూడా ఇప్పుడే మనకు స్టార్ట్ అవబోతుంది. అంటే మనకు సౌత్ ఇండియాలో కూడా చూసుకుంటే మనకు నెక్స్ట్ 1 year లో 3 కోట్ల ఐడీస్ అయ్యే కెపాసిటీ ఓన్లీ సౌత్ ఇండియా ఏపీ తెలంగాణకు మాత్రమే ఉందండి. అంటే 3 కోట్ల మంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, కనీసం అంటే ఒక 300 మంది కోటీశ్వర్లు అవ్వచ్చు. 300 మంది కోటీశ్వర్లు జస్ట్ మనకు ఒక 6 months 1 year లోపు అవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే క్రోర్స్ ఆఫ్ మనీ సంపాదించాలనుకున్నారో వాళ్ళు ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా యూ కెన్ చేయొచ్చు. ఓకే, సో మనకు జనరల్ గా ఈజీగా మనం ఎలా మనము 5 crores అనేది ఎన్ చేయొచ్చు, ఒక టేబుల్ ఒకటి మీకు రెడీ చేశానండి. సింపుల్ గా ఏం లేదు, మీరు ఎవరైనా కానీ ₹1 కోటి సంపాదించాలి అనుకుంటే మీ మొబైల్లో ఉండే 300 కాంటాక్ట్స్ ని ఎవరికైతే ఈ సేల్స్ పేజ్ గురించి చెప్పాలనుకుంటున్నారో ఆ లిస్ట్ ని ప్రిపేర్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా క్రోర్స్ ఆఫ్ మనీ సంపాదించవచ్చు. ఇప్పుడు మీ మొబైల్లో ఉండే 300 మంది కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయండి. ప్రతిరోజు 30 మందితో మాట్లాడండి. 10 రోజులు హార్డ్ వర్క్ చేయండి. ఎవ్రీడే 30 మందితో మాట్లాడితే 10 రోజుల్లో 300 మందితో మాట్లాడడం అయిపోతుంది. ఆ 300 మందిని మనము నైట్ 9 నుంచి 10 వరకు జరిగే మీటింగ్ లోకి తీసుకురండి. వాళ్ళని జాయిన్ అయ్యేటట్టు చేయండి, సరిపోతుంది. అందులో ద వర్స్ట్ కేసులో మీకు మినిమం 10 పీపుల్స్ అయితే మీకు వచ్చేస్తారు. ఆ 10 పీపుల్స్ ని కూడా ప్రతి మేనేజ్మెంట్ జరిగే ప్రతి మీటింగ్ అటెండ్ చేయించండి. మీరు సక్సెస్ అయిపోయినట్టే, కోర్స్ మనీ వచ్చేసినట్టే. సో ఒకవేళ మీరు ఒకరు జాయిన్ అయిన తర్వాత మీ 300 మందిలో 10 మంది మీకు మీలాంటి ఇంటెన్షన్ ఉండి మీలాగా హార్డ్ వర్క్ చేసి మీలాగా క్రోర్స్ సంపాదించాలన్న ఆకాంక్షతో ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 మంది వచ్చారు అనుకోండి, మీ టోటల్ లెవెల్ 1 లో 20,000 టర్న్ అనేది అవుతుంది. అంటే ప్రతి నెల 20,000 అంటే ఎవ్రీ మంత్ కూడా మీకు ₹1,000 రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మీరు ఆ 10 మెంబర్స్ నుంచి మీరు ఎప్పుడైతే రెగ్యులర్ గా వాళ్ళని మీటింగ్ అటెండ్ అయ్యేటట్టు చేస్తారో విత్ ఇన్ 10 day 1 week కావచ్చు, 10 days కావచ్చు, 1 month కావచ్చు, ఆ 10 మెంబర్స్ కూడా 100 మెంబర్స్ ని కంప్లీట్ చేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే మీ టర్న్ ఓవర్ లెవెల్ 2 లో 2 లక్షలు అవుతుంది. ఎవ్రీ మంత్ మీకు ₹5,000 మీకు సెకండరీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ గమనించారో లేదో, మీరు మొదటగా 10 మంది చేయడానికి 300 మందితో మాట్లాడారు, 300 మందితో జాయిన్ చేశారు. కానీ రెండవ లెవెల్లో ఓన్లీ 10 మందిని మాత్రమే ఫాలోఅప్ చేస్తారు, 10 మందిని మాత్రమే మీటింగ్ లో వచ్చేటట్టు చేస్తారు. రిజల్ట్ ఎంత వస్తుంది? 10 times మీకు ఎక్స్ట్రాగా ఎక్కువ వస్తుంది. అదే మీరు 3వ లెవెల్లో చూసారనుకోండి, ఈ 100 మెంబర్స్ కాస్త 10 మెంబర్స్ చేస్తే 1000 మెంబర్స్ అవుతారు. 1000 మెంబర్స్ అంటే మీ టర్న్ ఓవర్ వచ్చేసి 20 లక్షలు అవుతుంది. మీకు అక్కడ 2% అంటే మీకు ₹40,000 పర్ మంత్ మీకు జనరేట్ అవుతుంది. మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? మీ 10 మెంబర్స్ అయిపోయిన తర్వాత మీ 10 మెంబర్స్ ని రోజు కాంటాక్ట్ లో ఉంటే సరిపోతుంది. రోజు 2 సార్లు ప్రతి 10 మెంబర్స్ కి ఒకసారి కాల్ చేసి మీకు ఏదైనా అవసరం ఉందా, మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలా, మీకు తెలిసిన అప్డేట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎవ్రీ మేనేజ్మెంట్ మీటింగ్ లో కూర్చోబెట్టడం మాత్రమే మీ బాధ్యత. దానివల్ల మీరు ప్రతిరోజు ₹40,000 సంపాదించవచ్చు ప్రతి నెల. అదే విధంగా మనకు లెవెల్ 4 లో 1000 మెంబర్స్ తో కలిపి 1000 మెంబర్స్ 10 మందిని చేపిస్తే మనకు 10,000 మంది అవుతారు, 10,000 పీపుల్స్ అవుతారండి. మన టర్న్ ఓవర్ 10 times పెరుగుతుంది. అంటే 2 కోట్లు 2 crores పర్ మంత్ టర్న్ ఓవర్ అవుతుంది. అక్కడ 1.5% తగ్గినా కూడా మీకు 3 lakhs ప్రతి నెల సంపాదిస్తారండి. 3 lakhs మీరు ఎవ్రీ మంత్ ఏం చేస్తారు. మీరు అలాగే మీకు 5th లెవెల్లో ఈ 10,000 పీపుల్స్ తో మీరు ఒకవేళ 10 మెంబర్స్ ని చేపిస్తే 1 lakh టీమ్ అవుతారండి. అంటే మీకు 20 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. అంటే మీకు 1% అంటే మీకు 20 లక్షలు ఎవ్రీ మంత్ సంపాదిస్తారు. జనరల్ గా చాలా మంది చెప్తుంటారు, మా బ్రదర్ లో ఉంటాడు, యూకే లో ఉంటాడు, లేకపోతే మా అబ్బాయి వేరే కంట్రీలో ఉంటాడు,
ఎంత సంపాదిస్తారండి వేరే కంట్రీలో ఉంటే? ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత జీతాలు ఉంటాయి? 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఫారిన్ లో ఉంటే హైయెస్ట్ గా 8 లక్షలు, 10 లక్షలు వస్తాయి. అక్కడ ఉండే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. హార్డ్లీ వాళ్ళు 2-3 లక్షల కంటే ఎక్కువగా సేవ్ కూడా చేయలేరు. మనము జస్ట్ సింపుల్ గా ఒక 10 మందిని చేసి వాళ్ళు సిస్టమ్ లో నిలబడేటట్టు చేస్తే ప్రతి నెల 20 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంటుందండి. ఎవ్రీ మంత్ 20 లక్షలు సంపాదించవచ్చు. అదే ఒకవేళ 6th లెవెల్ కు మనం రీచ్ అవ్వగలిగాం అనుకోండి, 10 లక్షల మంది టీం అవుతారండి. 200 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. వినడానికి 200 crores అవుతుంది. అది మనకు వచ్చే కమిషనే ₹1,00,00,000 ప్రతి నెల సంపాదించవచ్చు. ఎవ్రీ మంత్ మీకు ₹1,00,00,000 సంపాదించవచ్చు. సో మనం రీపర్చేస్ ని పక్కన పెడితే ఈ మొత్తం 6 లెవెల్స్ కంప్లీట్ చేస్తే వన్ టైం పర్చేస్ కేనండి. ఒక్కసారి పర్చేస్ మనం ఒకవేళ చేపిస్తే కూడా మొత్తానికి ₹4,83,00,000 వస్తాయి. మీరు చెప్పండి, ఇది 3 months లో పాసిబుల్ అవ్వలేదు అనుకోండి, 6 months లో అయితే ఏమన్నా తప్పుందా? 1 year కి అయితే ఏమన్నా తప్పుందా? మీరు చెప్పండి. ఇదే టేబుల్ ని మనము లేటుగా జాయిన్ అయ్యారనుకోండి, అయినా కూడా 5 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తే కూడా మీరు ప్రతి నెల కంపేర్ చేసుకుంటే లక్షల్లో ఒక సీనియర్ సాఫ్ట్వేర్ వేరే కంట్రీలో పనిచేసేంత డబ్బులు మనకి ఇక్కడే వస్తాయి. సో ఏంటంటే ఈ మొదటగా ఎవరైతే దీంట్లో వస్తున్నారో వాళ్ళు మాత్రము 1 year లోపు ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకొక 2-3 months తర్వాత వచ్చినా కానీ వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 years 4 years 5 years కైనా కానీ వాళ్ళు ఈ 5 crores ని మాత్రం వాళ్ళు ఎర్న్ ఓకేనండి. అఫీషియల్ గా బిజినెస్ ప్రెజెంటేషన్ అయితే అయిపోయిందండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏమన్నా బిజినెస్ ప్లాన్ లో కానీ ఈ మోడల్ లో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను అడగండి. సో వీ కెన్ సో ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ అండి. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి డౌట్ ఉన్నా అడగండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఈ రిటైర్మెంట్ అంటే ఏంటి సార్? నా పేరు లక్ష్మీకాంత్. సార్ రిటైర్మెంట్ అని చెప్తున్నారు కదా 6 లెవెల్స్ అయినాక, ఏంది అది? రిటైర్మెంట్ అంటే ఏం లేదు సార్. ఎవరైతే మీరు డైరెక్ట్ గా జాయిన్ అయిపోయి 10 మందికి రెఫర్ చేశారు అనుకోండి, వాళ్ళు కూడా 10 మందిని రెఫర్ చేస్తూ పోయారు అనుకోండి, ఆ విధంగా 6వ లెవెల్లో 10 లక్షల మంది ఉంటారండి టీం. ఎప్పుడైతే మీ దగ్గర ఆ 10 లక్షల మంది టీం అయిపోతారో అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే మీకు రిటైర్మెంట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది. అంటే మీకు ఒక స్పెషల్ బోనస్ అనేది ఇస్తుంది. అది వన్ టైం ఇస్తుంది. అది మీకు 3 కోట్ల వర్తిస్తుంది సార్. అది మీకు ఒక 1,50,00,000 వర్త్ ఇల్లు ఇస్తుంది, ఒక 50 లక్షల వర్త్ లగ్జరీ కార్ ఇస్తుంది. వాటిని మెయింటైన్ చేయడానికి ఒక ₹1,00,000 మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇస్తుంది. సో దీన్ని రిటైర్మెంట్ అంటారు. రిటైర్మెంట్ అయిపోయినంత మాత్రాన మీకు మళ్ళీ కమిషన్స్ రావు అనడానికి ఏం లేదు. మీకు 6 లెవెల్స్ లోపున్న ఏవైతే బిజినెస్ అవుతూ ఉంటుందో జీవితాంతం అంటే లైఫ్ టైం కూడా మీకు ఆ కమిషన్ అనేది వస్తూనే ఉంటుంది 6 లెవెల్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా సార్. సార్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్ మనం అంటే నా డౌట్ అండి, మీరు క్లారిఫై చేయండి. ఫస్ట్ లెవెల్లో 10 members బదులు సపోజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫర్ ఓన్లీ 5 members అనుకోండి, సపోజ్ మనం 1 by 1 10 members ఒకేసారి రారు కదా, మనం రిఫర్ చేస్తున్నప్పుడు ఒక 1%, 2%, 3% అట్లా మనం రిఫర్ చేసాం కదా. రిఫర్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ పర్సనే యాక్టివ్ గా ఉండి సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th లెవెల్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఆ కమిషన్స్ అనేవి మనకు వస్తాయా, లేదంటే ఆ ర్యాంకింగ్ అచీవ్ అయినప్పుడు వస్తాయా? లేదు సార్, మనకి ఏంటి అంటే మనకు రెఫరల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయి కదా, కనిపిస్తుందండి. ఇక్కడ ర్యాంకులు ఇవ్వడం జరిగింది సార్. మీకు ఇక్కడ ఏంటంటే లెవెల్స్, ఇక్కడ లెవెల్ ఇన్కమ్ ఒకటి చూసుకుంటే మీకు 6 లెవెల్స్ వరకు మీకు ఎంతమందినైనా మీరు ఒకరినే జాయిన్ చేయించారు అనుకోండి, అతను లైఫ్ టైం ఎప్పుడు పర్చేజ్ చేసినా మీకు 5% వస్తుంది. అతన్ని ఎవరినైనా జాయిన్ చేయించాడు అనుకోండి, 1 కానీ 100 కానీ 10 కానీ ఎంతమంది జాయిన్ చేయించండి,
అతను Okay. జాయిన్ చేయించిన ప్రతి మెంబర్ పైన మీకు 2.5% వస్తుంది. వాళ్ళు మళ్ళీ పర్చేజ్ చేస్తే కూడా మీకు 2.5% వస్తుంది లైఫ్ Okay. టైం. ఈ విధంగా ఆ కింద 6 లెవెల్స్ వరకు కూడా మీకు ఆ కమిషన్స్ లైఫ్ టైం వస్తూనే ఉంటాయి. దానికి దీనికి Okay. సంబంధం లేదు. అంటే యాక్చువల్లీ నేను ఒక్క పర్సన్ చేశాను కాబట్టి నేను 10 మెంబర్స్ ని చేయలేకపోయాను కాబట్టి నా క్యాడర్ పెరగపోయినా నా క్యాడర్ కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. పెరగకపోయినా ఈ కమిషన్ లో తేడా మాత్రం ఉండదు. నీకు కమిషన్ తేడా ఉండదు. బొనాంజా రావాలి అనుకోండి. బొనాంజా Okay. రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా 10 లెవెల్స్ మెయింటైన్ చేయాలి మినిమం. ఓకే మీరు ఒకవేళ రిటైర్మెంట్ కావాలి అనుకోండి, మినిమం 10 లెవెల్స్ మెయింటైన్ చేయాలి. లేదు అంటే వాల్యూమ్ అయినా పెంచుకోవాలి. మీకు ఓకే ఇక్కడ చెప్తాను చూడండి, మీకు ర్యాంకులు ఎలా వస్తాయి. మీ రిటైర్మెంట్ అమౌంట్ ఏంటి అంటే, జనరల్ మేనేజర్ పొజిషన్ కు మీరు ఒకవేళ రీచ్ అయ్యారు అనుకోండి, మీకు Okay. రిటైర్మెంట్ ఇస్తారు. జనరల్ మేనేజర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, మీకు డైరెక్ట్ గా 5 మంది డిప్యూటీ జనరల్ మేనేజర్స్ ఉండాలి. ఓకే డైరెక్ట్ గా ఐదుగురు డిప్యూటీ మేనేజర్లు ఉండాలి. వాళ్ళ మొత్తం వాల్యూ, మీ మొత్తం వాల్యూమ్ కలిపి మీ టీంలో 6 లెవెల్స్ లోపు ఉన్న వాల్యూమ్ 200 కోట్లు ఉండాలి. ఓకే 200 కోట్లు మీకు వాల్యూమ్ ఉండాలి. అదే విధంగా 5 డిప్యూటీ జనరల్ మేనేజర్స్ ఉంటేనే మీకు జనరల్ మేనేజర్ గా పోస్ట్ వస్తుంది. అది ఎలా చేసుకున్నా పర్లేదు మీరు. ఓకే సార్ సో ఇవన్నీ ర్యాంకులు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మీకు డిప్యూటీ జనరల్ మేనేజర్ అవ్వాలి అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ కింద 5 ఏజీఎంస్ ఉండాలి. వాళ్ళ మొత్తం టర్న్ ఓవర్ 20 కోట్లు ఉండాలి. ఓకే అదే విధంగా మీకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అవ్వాలి అనుకోండి, మీ కింద Okay. 5 సీనియర్ మార్కెటింగ్ మేనేజర్లు ఉండాలి. అంటే వాళ్ళ మొత్తం టర్న్ ఓవర్ 2 కోట్లు మినిమం అయి ఉండాలి. ఓకే ఈ విధంగా ప్రతి లెవెల్, ప్రతి ర్యాంక్ కి కూడా మనకు కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. వెరీ సింపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఒకవేళ మనము 10 మందిని మనం యాక్టివ్ టీం ఉన్నారనుకోండి, ఇప్పుడు జనరల్ గా Okay, మీకు sir. ఒక 5 టీమ్స్ 10 టీమ్స్ పెట్టుకున్నారు. మధ్యలో ఎవరైనా టీం పర్ఫామ్ చేయలేదు అనుకోండి, మీరు కావాలంటే Okay. ఇంకొక లైన్ వేసుకొని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా 2 లైన్లు వేసుకొని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే మీరు ఒకవేళ డైరెక్ట్ గా ఎక్కువ నంబర్లు వేసుకున్నారు అనుకోండి, మీ లైఫ్ Okay. టైం వచ్చే ఈ లెవెల్ ఇన్కమ్స్ మొత్తం కూడా చాలా ఎక్కువ వస్తాయి. మీరు 20 అవును ఐడియాలు సార్ టీం వేసుకున్నారు పెరుగుతుంది అనుకోండి, టీం పెరుగుతుంది మీ అవును 6వ లెవెల్ వచ్చే కమిషనే 1 కోటి రూపాయలు ఉంటుంది. మీకు 2 కోట్లు ఉంటుంది. అవును సార్ ఇదంతా సార్, వాల్యూ ఇంకోటి- అండి. మనము ఎలాగైనా మనము ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కండిషన్ కు మనం అచీవ్ అయ్యేటట్టు ఎలా చేసుకున్నా మన ప్రాబ్లం ఉండదు. ఓకే సార్ ఇప్పుడు ప్రోడక్ట్ మనకి మనం ఆర్డర్ చేసుకుంటే ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది సార్ ప్రజెంట్? ఇది ప్రజెంట్ గా వచ్చేసి మనకు హైదరాబాద్ సిటీలో ఒకవేళ ఉన్నారనుకోండి, మనం ఆర్డర్ పెట్టుకుంటే 24 అవర్స్ లేదా మాక్సిమం 48 అవర్స్ లోపు ప్రజెంట్ అయితే డెలివరీ అవుతున్నాయి. అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చేసి మనం కనుక్కోవాలండి. మనము కిట్ వైజ్ గా, ఏరియా వైజ్ గా అక్కడ ఎలా ఉంటుందో 2 days పట్టొచ్చు, 48 అవర్స్ పట్టొచ్చు, 5 days పట్టొచ్చు. ఒకసారి మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో ఒకసారి అడగండి, వాళ్ళు మీకు ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే సార్ సార్ ఇప్పుడు సెకండ్ ఏంటి అంటే, ఒకవేళ విత్డ్రాల్ మీరు కండిషన్ విత్డ్రాల్ ఎలా ఉంటుంది సార్? విత్డ్రాల్ అనేది మనం డైలీ అటెంప్ట్ చేయాలా? మినిమం వాల్యూ ఎంత పెట్టుకోవాల్సి ఉంటుందండి? విత్డ్రాల్ అంటున్నారా? అవును విత్డ్రాల్ వచ్చేసి మనకు ఇంకొక 1 week 10 days టైం పడుతుంది. సో జాయిన్ అయిన తర్వాత ఒక కేవైసీ అప్డేట్ చేయాలి. ఒకసారి కేవైసీ అప్రూవ్ అయిపోయింది అనుకోండి, మనకు డైలీ కూడా ఫర్దర్ గా మనకు పెడుతున్నారు. మనకు ఈ రోజు సాయంత్రం 6 o'clock పెట్టారు అనుకోండి, రేపు ఈవినింగ్ వరకు మోస్ట్లీ పేట్ అయిపోతుంది. అది డైలీ ఇస్తారని చెప్తున్నారు. మంత్లీ తీసి డైలీ పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే డైలీ ఇచ్చే ప్లాన్ కూడా ఉందండి. ఇంకా కొంచెం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లో కొంచెం ఇప్పుడు కిట్స్ అన్ని కూడా ఎక్కువగా అవుతున్నాయి కదా, మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కూడా వేరే కూడా ఎక్కువగా అయ్యాయి కదా, కొంచెం Okay. టైం పడుతుంది. ఒక 3-4 days అలా టైం పడుతుంది. దీని తర్వాత మనకి ఇంకా అప్డేట్స్ వస్తాయి దానిపైన. ప్రజెంట్ వచ్చేసి అట్లాగే. మనం ఈ రోజు విత్డ్రా పెడితే మనకు రేపు ఈవినింగ్ వరకు కూడా క్రియేట్ అయిపోతాయి. అది ఎంత మినిమం వాల్యూ ఎంత విత్డ్రాల్ కి? మినిమమ్ ఎగ్జాక్ట్ నాకు ఇప్పుడు కరెంట్ ఐడియా లేదండి విత్డ్రాల్స్ గురించి. దుర్గా Okay. ప్రసాద్ గారు. సార్. చంద్రమోహన్ అండి నా పేరు. హైదరాబాద్ లో ఉంటాను. మీరు ఎక్కడి నుంచి సార్? లొకేషన్ ఎక్కడ? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అండి. ఓకే. ఎవరు ఇన్వైట్ చేశారు మిమ్మల్ని ఈ మీటింగ్ కు? నన్నండి ఒక అతను ఉన్నారండి, వంశీ అని ఒక అబ్బాయి ఉన్నారు, ఆ అబ్బాయి వచ్చేసారు. ఓకే. మీరు మెంబరా? ఇంకా మెంబర్షిప్ తీసుకోవాలా? అన్నీ లేదండి, నాకు ఆల్రెడీ 2 days పెట్టి చెప్తున్నారు. బట్ స్టడీయింగ్ ప్రజెంట్ జూమ్ మీటింగ్ ఓకే. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఈ మీటింగ్ లో? చూడలేదు సార్, నీకు ఐడియా లేదు నాకు, చూడలేదు. ఓకే, పర్లేదు. ఆయన పేరు ఏమన్నారు?
వంశీ అండి. వంశీ గారు ఉన్నారండి మీటింగ్లో? ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. పర్లేదు, లేకపోయినా పర్లేదు. సో దుర్గా ప్రసాద్ గారు మంచి క్వశ్చన్స్ అడిగారు. అందరికీ వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ బాగా క్లారిటీ వచ్చింది. మీరు అడిగిన అవును సార్. ఫస్ట్ క్వశ్చన్, మీ డౌన్ ద లైన్ ఫస్ట్ లెవెల్లో ఒక్క మెంబర్ని జాయిన్ చేసినా మీకు కమిషన్ వస్తుంది. ఆ ఫస్ట్ ఓకే. పర్సన్ మళ్ళీ సెకండ్ లెవెల్లో జాయిన్ చేసినా మీకు సెకండ్ లెవెల్ కమిషన్ కూడా వస్తుంది. మీరు సెకండ్ పర్సన్ని మీ డౌన్ ద లైన్లో వెయ్యకున్నా ఓన్లీ ఒక్క ఓకే. పర్సన్ వేసినా ఆ పర్సన్ కమిషన్ మీకు వస్తుంది. కమిషన్స్కి ఏ లెవెల్లో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో దాన్ని బట్టి మీకు కమిషన్ వస్తుంది. ప్రమోషన్స్కి మాత్రం కంపల్సరీ మనం లెవెల్ వైజ్ రెవెన్యూ అండ్ మెంబర్స్ని మీ డౌన్ ద లైన్ టీము ప్రమోట్ అవుతూ ఉంటే మీరు ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతారు. నంబర్ 1. అవును సార్. అవును సార్. నంబర్ 2, కిట్స్ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మనకి సెంట్రల్ వేర్ హౌస్, ప్రోడక్ట్ ప్యాకింగ్, సోర్సింగ్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి అవుతున్నాయి. మనము ప్రతి ఒక్కరికి 24 గంటల లోపల కిట్ ఇవ్వడం అనేది ఈరోజు 100% కుదరదు. కాబట్టి మనం ఓకే. ఏం చేస్తున్నామంటే స్టాక్ పాయింట్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నాము. ఇప్పటి ఓకే. వరకు కంపెనీలో దాదాపు 100 స్టాక్ పాయింట్స్ అనేది ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి. స్టాక్ ఓకే. పాయింట్ కూడా ఒక రకమైన మరొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మెంబర్ ఎవరు, ఇప్పుడు మీరున్నారు, మీరు మెంబర్షిప్ తీసుకున్నారు, మీరు స్టాక్ పాయింట్ కూడా తీసుకోవచ్చు. స్టాక్ పాయింట్కి కేవలం 25 కిట్లు మనం ముందు పేమెంట్ చేసి తీసుకోవడమే. ఆ 25 కిట్లు ఓకే. మీకు వచ్చేస్తాయి. మీరు ఎవరైతే మీ డౌన్ ద లైన్ టీంలో చెప్తారో వాళ్ళకి ఐడి వేసిన వెంటనే కిట్ వాళ్ళకి ఇచ్చి పంపించవచ్చు మీ స్టాక్ పాయింట్ నుంచి. ఓకే. ఎవరైతే స్టాక్ పాయింట్ 25 కిట్లు తీసుకుంటారో 25 × 2000 50,000 అవుతుంది. కానీ మీరు 25 కిట్లు స్టాక్ పాయింట్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు 5% డిస్కౌంట్ కూడా ఇస్తుంది కంపెనీ. అంటే 47,500కే మీకు 50,000 వర్త్ ప్రోడక్ట్స్ 25 కిట్లు జరుగుతుంది. ఆ 25 కిట్లు మళ్ళీ మీరు లెవెల్ 1లో ఎవరికైనా ఐడి వేసి వాళ్ళకి కిట్ ఇచ్చి 2,000 మీరే తీసుకుంటారు కాబట్టి అక్కడ 5% కమిషన్ కూడా వస్తుంది కదా. ఓవరాల్గా అవును మీకు సార్. 10% కమిషన్ అనేది ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. ఓకే. థర్డ్ పాయింట్, విత్డ్రావల్ అనేది ఇప్పుడు మనము ఆటోమేటెడ్ ప్రాసెస్కి వెళ్తున్నాము. పేమెంట్స్ అన్నీ కూడా పేమెంట్ గేట్వేని మనం ఎనేబుల్ చేసుకొని దాన్ని ఆటోమేటెడ్ ప్రాసెస్ సింక్ చేస్తున్నాం. అంటే ఒక మెంబరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసి వెరిఫై చేసుకుంటే కనుక మనం ఓకే ఆటో సార్. పైలట్లోకి ఉన్నాం. ఇప్పుడు ఒకసారి ఆటో మోడ్లోకి వెళ్ళిన తర్వాత బ్యాంకింగ్ అవర్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపల మీరు విత్డ్రావల్ పెట్టుకుంటే నెక్స్ట్ డే ఓకే సార్. ఆటోమేటిక్గా అది మీరు ఏదైతే అకౌంట్ డీటెయిల్స్ పెట్టారో ఆ అకౌంట్కి పేమెంట్ అనేది హిట్ అవుతుంది. ఓకే ప్రతి సార్. కమిషన్ ఇన్సెంటివ్ మీకు వచ్చేది లీగల్ మనీ 2% టీడీఎస్ డిడక్ట్ అయి వస్తుంది. ఆ టీడీఎస్ అమౌంట్ కూడా మీరు సంవత్సరంకి ఒకసారి మనం ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఈ ఇన్కమ్ కూడా ఓకే మీకు సార్. బుక్స్లో కనపడుతుంది. మీకు డిడక్ట్ ఓకే అయిన సార్. టీడీఎస్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవును సార్. మినిమం టికెట్ వాల్యూ ఎంత నేను విత్డ్రా చేసుకోవచ్చు అని అన్నారు కదా, 100 రూపాయలు కూడా చేసుకోవచ్చు. మినిమం 100 రూపాయలు ఉండాలి. ఓకే సార్. అది. సో ఇప్పుడు మనం ఆటో తప్పకుండా. పైలట్లోకి వెళ్ళడానికి ఇంకొక 1 వీక్ 10 డేస్ పడుతుంది. ఇవాళ ఓకే మార్నింగ్ సార్. ఎండి గారు చెప్పిన దాని ప్రకారం 1 వీక్ లోపలనే మనం ఆటో మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసుకొని వాళ్ళకున్న కమిషన్ వ్యాలెట్లోని విత్డ్రావల్ పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు ఓకే సార్. సపోజ్ ఒక 100 మందో 1000 మందో విత్డ్రావల్ పెట్టుకుంటే ఏదైతే విత్డ్రావల్ డేటా ఉందో ఒక ఎక్సెల్ ద్వారా బ్యాంకుకి వెళ్ళిపోతుంది. ఆ బ్యాంకు ఆటో ప్రాసెస్ చేస్తుంది, మీ యొక్క ఓకే అకౌంట్లోకి సార్. క్రెడిట్ అవుతుంది. అయితే కంపల్సరీ ప్రతి మెంబరు కిట్ కొన్న తర్వాత వాళ్ళ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. ప్రొఫైల్లో మీ పాన్ కార్డు అడుగుతుంది, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ ఖచ్చితంగా మనం అప్డేట్ చేసి సబ్మిట్ చేస్తే ఆటో ఓకే ప్రాసెస్కి మనం సార్. ఎలిజిబుల్ అవుతాం. ఓకే సార్. ఓకేనా సార్? ఇంకేమైనా ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? సార్ ఇంకొకటి చిన్న డౌట్ అండి. హలో. ఇప్పుడు సపోజ్ రీపర్చేజ్ చేసేటప్పుడు మీరు సపోజ్ మ్మ్. 1 మంత్ అయిపోయింది, కిట్ వచ్చింది. కిట్ వచ్చిన తర్వాత ఆ కిట్ సామాన్ ప్రకారమే ఫ్యామిలీ 10 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఒక కేజీ కందిపప్పు సరిపోదు కదా, ఒక 4 కేజీలు 3 కేజీలు పెట్టుకోవాలి. అటువంటి ఫెసిలిటీ మ్మ్. రేపు ఎవరికి ఏది వస్తువు అయితే కావాలో అటువంటి వస్తువు చూస్ చేసుకుని ఆర్డర్ చేసే ఫెసిలిటీ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. కిట్ అనేది కేవలం జస్ట్ మనకి జాయినింగ్ కిట్ మాదిరిగానే ఇస్తున్నారు. దీని ఓకే సార్. తర్వాత రిపీటెడ్ పర్చేస్లో మీకు రీపర్చేస్ ఎప్పుడైతే ఉంటుందో
గ్రాసరీస్ ఓకే సార్. గ్రోసరీస్ కానీ ఎఫ్ఎంసీజీస్ కానీ ఏదైనా వేరే ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ నచ్చిన క్వాంటిటీ మీరు బుక్ చేసుకోవచ్చు, లేదా స్టోర్కి ఓకే వెళ్ళి డైరెక్ట్గా కొనొచ్చు. ఇప్పుడు కందిపప్పు ఓకే ఉంది, సార్. 5 కిలోలు కావాలి మీకు, 5 కిలోలు మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా మీకు వస్తుంది, లేదా మీకు ఓకే సార్. నియరెస్ట్ దగ్గర ఉన్న స్టోర్కి వెళ్ళి మీరు 5 కిలోలు కందిపప్పు కొన్నా కూడా మీకు ఆ ఓకే బిజినెస్ సార్. వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే సార్. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి నియరెస్ట్ స్టోర్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా మన వెబ్సైట్ లో కానీ అట్లా ఏమైనా వెబ్సైట్లో వస్తుంది, విజిబిలిటీ? ఓకే వెబ్సైట్లో వస్తుంది మనకి అక్కడ స్టోర్ లిస్ట్, కాంటాక్ట్ నంబర్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ ఓకేనా? ఇన్ఫర్మేషన్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఉన్నాయి నమస్తే సార్, నమస్తే నా సార్, పేరు వెంకటేశ్వర్లు. తల్లూరి వెంకటేశ్వర గారు చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు 25 గిట్లు తీసుకున్నాం కదా, వాళ్ళు వేరే వేరే ఊరు వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ అడ్రస్ తో మనము పోస్టల్ కి మనం పెట్టుకొని తెచ్చుకోవచ్చుగా? అలా చేయకూడదండి. జనరల్ గా దీని ఉద్దేశం, స్టాక్ పాయింట్ ఉద్దేశం ఏంటంటే, మీరు వెంకటేశ్వర గారు ఎక్కడ ఉంటారు? కనిగిరి, సారీ, మార్కాపురం డిస్టిక్. సరే, మార్కాపురం డిస్టిక్ లో మీరు ఉంటారు. మీ టీంలో మీ మార్కాపురం మీ చుట్టుపక్కల ఒక 500 ఫ్యామిలీస్, 1000 ఫ్యామిలీస్ వాళ్ళ మెంబర్స్ కి మీరు ఇమ్మీడియట్ గా కిట్ వాళ్ళకి చూపించి ఐడిఎస్ కిట్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ. ఇస్తాను, వాళ్ళ కిట్ మళ్ళీ నాకు రావాలి కదా. ఇంకెందుకు వస్తుందండి మీకు? మీరు 25 కిట్లు డబ్బులు ఇస్తే కంపెనీ మీకు కిట్స్ ఇచ్చేసింది, ఆ కిట్ మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళతో డబ్బులు మీరే డబ్బులు మాకు తీసుకుంటారు, వచ్చేసినాయి అంటారా? అయిపోయింది. సరే సరే, అట్లయితే మీ- పర్వాలేదు. అంటే అట్లా ఆ, కాదులే, మీ- ఇప్పుడు వాళ్ళది యాక్టివేట్ చేసినా గానీ మళ్ళీ మనకు ఆ కిట్ కమిషన్ వస్తుంది, వస్తుందేమో అని. అదే అదే అదే, అర్థమైంది. కమిషన్ వస్తుంది, అదే కిట్ అదే మీద అర్థమైంది. 5% ప్రాఫిట్ వస్తుంది. అదే అదే అర్థమైంది. అప్పుడు తర్వాత 25 గిట్లు తీసుకుంటే ఇంకా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మనం. ఎవరికైనా స్టాక్ పాయింట్ వల్ల ఉపయోగం ఏంటంటే, కిట్ కోసం మనం చెప్పిన వ్యక్తి మన కింద జాయిన్ అయిన వ్యక్తి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ గా కిట్ అక్కడ రిజిస్టర్ చేస్తాడు, ఐడి క్రియేట్ అవుతుంది, డబ్బులు మీకు ఇస్తాడు, ఆ కిట్ పట్టుకెళ్ళిపోతాడు. ఎమ్మడే మనం కిట్ ఇచ్చేస్తున్నాం. అది ఒకటో ప్రాఫిట్. అదే రెండో అవును. ప్రాఫిట్, ఆల్రెడీ మీ కంపెనీ 5% 47,500కే మీకు కిట్లు ఇస్తుంది, 25. అవునవును. అది రెండో ప్రాఫిట్. మూడో ప్రాఫిట్, ఆ పర్సన్ మీకు డైరెక్ట్ కింద అయ్యాడు అనుకోండి, అక్కడ ఒక 5% ప్రాఫిట్, కమిషన్ మళ్ళీ యాజ్ అదే, యూజువల్ 10 వస్తుంది, మందిని చూసుకొని ఇంకా 10 మంది కింద అట్లా వేసుకుంటూ పోవాలి. అవుతుంది. అది మూడో బెనిఫిట్. నాలుగో బెనిఫిట్ కూడా ఏంటంటే, ఏదైతే మీరు మీ స్టోర్ తీసుకుంటారో, స్టాక్ పాయింట్ తీసుకుంటారో, ఆ స్టాక్ పాయింట్ దగ్గరికి సేల్స్ బీజ్ అడ్వర్టైజ్మెంట్స్ మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్ లో వెళ్తూనే ఉంటాయి. అవును ఫలానా ఎవరైనా XYZ మీ స్టోర్ దగ్గరకు వచ్చి, మీ స్టాక్ పాయింట్ దగ్గరకు వచ్చి, సార్ ఇది ఏంది అని అడిగిండు అనుకోండి, ఆయన ఐడి వేయాలి కదా, అవును. ఐడి మీ కిందే వస్తుంది. అదే అదే సో అక్కడ మీకు తెలియకుండా మీకు బిజినెస్ వచ్చే అవకాశం ఉంది. అదే అదే తర్వాత ఈ స్టాక్ పాయింట్ అనేది ఒక పిన్ కోడ్ లో దాదాపు 500-1000 ఫ్యామిలీస్ కి ఒకటి ఇస్తారు. మీరు ఇప్పుడు తీసుకున్నారు అనుకోండి వెంకటేశ్వర గారు, మీకు దగ్గరలో మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వరు. అదే అదే ఒక డిస్టెన్స్ అనేది చూసుకొని వాళ్ళకి మళ్ళీ వేరే ఇస్తారు. స్టాక్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అదే దాదాపు 1000 ఫ్యామిలీస్ కి ఒక స్టాక్ పాయింట్ అనుకుంటే, ఆ 1000 ఫ్యామిలీస్ రిపీటెడ్ బిజినెస్ కానీ లేకపోతే ఈ జాయినింగ్ కిట్స్ మీద మీకు ఆ ప్రాఫిట్ ఎంత వస్తుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అదే అదే. సరే సరే, థ్యాంక్ యూ. ఇంకేమన్నా క్వశ్చన్స్ అండి? హలో చెప్పండి సార్. సార్, నమస్తే సార్, నా పేరు గోపాల్. జక్కుల గోపాల్ గారు చెప్పండి. సార్ అదే చిన్న డౌట్ సార్. అది నేను ఇప్పుడు అయితే నేను ఒక పర్సన్ ని జాయిన్ చేశాను. అతను చాలా బాగా చేశాడు సార్. అతను 60 మెంబర్స్ ని జాయిన్ చేశాడు ఆల్మోస్ట్. వెరీ గుడ్. ఆయన 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 కింద అట్లా 60 మెంబర్స్ అయ్యారు. యాక్చువల్గా Okay. ఏంటంటే యాప్ వచ్చింది కదా, యాప్ డౌన్లోడ్ చేసి చూస్తే అందులో 24 మెంబర్సే ఊరు అని చెప్పేసి ఆయన అప్సెట్ అయ్యి అసలు ఆయన కనీసం అసలు ఇది కంపెనీ పేరు ఎత్తడానికి ఇష్టపడట్లేదు సార్. అది ప్రాబ్లం ఏంది? ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆయన? ఆయన జస్ట్ 2 months అయింది సార్, అంతే. 2 months ముందు మనకు 2 months అప్లికేషన్ 2 months 2 ముందు months అప్లికేషన్ ఉందా మనకి? లేదు కదా అప్పుడు. అప్పుడు లేదు సార్. ఇప్పుడు యాప్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చూపించింది. ఎంత తర్వాత చూపించింది? 60 ఆయన దాదాపు 64 మెంబర్స్ చేశాడు సార్. ఆయన మొత్తం టోటల్ ఆయన కింద ఆ 64 మెంబర్స్ యాప్ లో కనిపించింది స్టార్టింగ్ లో. ఇప్పుడు మళ్ళీ కనిపించట్లేదు. మళ్ళీ కమిషన్ కూడా 4000 పైన చూపించింది. ఓకే. నాకు కూడా 4000 పైన చూపించింది. ఇప్పుడు జస్ట్ 1040 ఏమో చూపిస్తుంది. తర్వాత నా కింద కూడా ఒకరు మిస్ అయినట్టు చూపిస్తుంది. ఆయన కిందనేమో ఏకంగా
24 మెంబర్సే కనిపిస్తారు. అయితే ఇదంతా ఫ్రాడ్, నాకు ఇష్టం లేదు అది. అసలు ఆయన ఎంత కన్విన్స్ చేసినా కూడా కన్విన్స్ అవుతలేడు. లేదు ఇదంతా నేను అంతమందిని చేంజ్ చేస్తే నా కింద 24 మెంబర్స్ ఎట్లా ఎట్లా చూపిస్తారు చెప్పండి అది అని నాతోటి ఓకే. ఆయన గోపాల్ గారు, సార్. మేబీ ఇది ఒక టెక్నికల్ గ్లిచ్. అంటే సిస్టమ్ అనేది ఒకసారి ఒక నంబర్ చూపించిన తర్వాత, ఇప్పుడు మీరు బ్యాంక్లో మీ అకౌంట్లో 50,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ఉమ్, 50,000 మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. 50,000 క్రెడిటెడ్, మీ బ్యాలెన్స్ 50,000 అని చూపిస్తుంది. ఓకే. ఒక్కొక్కసారి డబ్బులు కట్టినా కూడా మెసేజ్ రాదు. ఉమ్, ఓకే. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ టెక్నికల్ గ్లిచెస్ వల్ల బ్యాలెన్స్ అప్డేట్ కాకపోవడం అనేది బ్యాంకింగ్ సిస్టంలో మనం చూస్తూనే ఉంటాం. పేమెంట్ డెబిట్ అయిపోతుంది, అవతల క్రెడిట్ కాదు. ఇట్లా ఈ టెక్నికల్గా ఇదంతా సిస్టమ్ కాబట్టి మేబీ ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఉండొచ్చు. మీకు ఒక నంబర్ ఇస్తాను, తీసుకోండి. 88 8897 ఒక 8897 36 36 సార్. అవును 36 36 0099. సార్. ఈ నంబర్కి రేపు మార్నింగ్ 10 తర్వాత కస్టమర్ కేర్ నంబర్ ఇది. మీ సార్. ఐడీస్ కనిపించట్లేదు, మీకు ఇన్సెంటివ్ రావట్లేదు, మీరు ఫస్ట్లో కనిపించింది యాప్లో వచ్చింది రాలేదు అన్న టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఈ యొక్క నంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఐడి నంబరు, మీ పేరు, మీ కన్సర్న్ ఏంటి అనేది వాట్సాప్ చేయండి. మీకు ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది, రిజాల్వ్ అయిపోతుంది. మీ డౌన్ ద లైన్ మెంబర్ కూడా ఎవరైతే కన్సర్న్ ఉంది, డిసప్పాయింట్మెంట్ అయిపోయాడో అతన్ని కూడా సార్ట్ అవుట్ చేసి మళ్ళీ ఆయన పుల్ బ్యాక్ చేయండి. ఆయన 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 ఐడి చెప్పగలుగుతా కానీ ఆ 64 మెంబర్స్ ఐడి చెప్పలేం కదా సార్. పర్వాలేదు, నువ్వు జస్ట్ ఐడి నెంబర్ ఇచ్చే, ఆయన పేరు ఐడి నెంబర్ ఇచ్చేసి ఈయనకు కూడా ఇలా ప్రాబ్లం అయిందని చెప్పండి. ఆటోమేటిక్గా వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుస్తుంది. ఏదైనా టెక్నికల్ గ్లిచ్, లింక్ ఒకవేళ కొన్ని లెగ్స్ డిసపియర్ అయిపోవడము ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేస్తారు. ఇది యాక్చువల్గా ఆయన పెద్ద ఆఫీసర్ సార్. కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ వచ్చి అట్లా జస్ట్ ఒక 20 days లో చేసేసిండు. అట్లా స్టాక్ పాయింట్ కూడా తీసుకుండు ఆయన తరపుకి పర్వాలేదు 2 స్టాక్. పర్వాలేదు సార్. ఇప్పుడు సిస్టమ్ అనేది ఇష్యూస్ అనేది వస్తుంది. ఓకే, మనం ట్రైన్ జర్నీ చేస్తాము. 6 గంటలకు ట్రైన్, 7కి వచ్చినా 8కి వచ్చినా 9కి వచ్చినా ట్రైన్ ఎక్కుతాము. జీవితంలో నేను ట్రైన్ ఎక్కను అంటే కాదు కదా. అయితే ఆయన డౌట్ ఏంది సార్ అంటే నాకు మొత్తం నా మనం కింద ఉన్న గోపాల్ గారు, మొత్తం మనం సపరేట్ గా మాట్లాడదాం దీని గురించి. అంటే మీకు ఉన్న ఇష్యూస్ అన్ని కూడా కస్టమర్ కేర్ సాల్వ్ చేస్తారు. దానికి రాయండి, మనం కావాలంటే మనం పర్సనల్ గా మాట్లాడదాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చిన న్యూ మెంబర్స్ కి ప్లాన్ గురించి ఇంకేమైనా డౌట్స్ సార్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు మోహన్ గుడ్ బాబు ఈవినింగ్. ఫ్రమ్ పాడేరు. మోహన్ బాబు గారు చెప్పండి సార్. ఏం లేదండి, అక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే అక్కడ 64 మెంబర్స్ ఎవరు ఉన్నారు అనేది లిస్ట్ ఇస్తే మీరు అప్డేట్ చేస్తే అయిపోతుంది కదండి, సింపుల్ గా. అదే ఇప్పుడు ఆయన 64ఆ 65ఆ ఇంకా పెరిగినాయా అనేది ఇప్పుడు లేదా మనకి క్లారిటీ 70 లేదు మెంబర్స్ ఉన్నా అంటున్నాడు ఆయన. లిస్ట్ ఇస్తే దాన్ని లిస్ట్ ఇప్పుడు ఇస్తే ఆటోమేటిక్ ఇంకోటి సార్, వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఉందంటున్నారో తన ఐడి ఇచ్చినా వాళ్ళకి తెలిసిపోద్ది అక్కడ. ఇప్పుడు చెప్పకుండా అట్లా ఆగిపోకుండా కంపెనీ ఉంది రెస్పాండ్ అవుతున్నప్పుడు దాని మనం దానిని వెరిఫికేషన్ చేయించుకొని సార్ నాకు ఇట్లా రాలేదు అని చెప్పేసి ఒకసారి మాట్లాడాలి. కానీ మనం అలా నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు SBI బ్యాంక్ లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, మనం బ్యాంకు పోకుండా మానేస్తామా? ఒక అదే రైల్వే మనకి ఏది ప్రాబ్లం వచ్చినా మనం అప్డేట్ చేసుకుంటాం కదండి, అట్లా వెళ్ళి మొబైల్ అట్లా నెంబర్ అయినా అట్లా మన ప్రాబ్లం మెయిల్ ని అయినా. మనం సాల్వ్ చేసుకోవాలి అంతే. అంతేగాని ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. అతనికి ఉన్న నెంబర్స్ అందరినీ కూడా సార్ ఇది సో మిస్ అయ్యింది మరి అప్డేట్ చేయండి, అంతే. కరెక్ట్ సార్, సింపుల్ అది అండి. కరెక్ట్. అంతే అంతే. ఇంకా అండి, సార్ గుడ్ ఎవరికైనా ఈవినింగ్ ఎనీ సార్. డౌట్స్? అదర్వైజ్ హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎం వసంత్ ఫ్రమ్ ఆస్కో బస్ మంచిర్యాల సార్. ఎం వసంత్ గారు చెప్పండి. ఇవాళ నేను జాయిన్ అయినా సార్. కంగ్రాచులేషన్స్ అండి, వెల్కమ్ టు సేల్స్ బీస్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోటి, ఒక్క ప్యాకింగ్లో మీరు చెప్పారు కదా సార్, 2000 మీరు ఉంచుకోవచ్చు మీ కింద ఐడి వేసిన తర్వాత అని మీరు అన్నారు కదా. ఇప్పుడు కంపెనీకే మనం 2000 పంపిస్తున్నాం కదా సార్, మనకు ఎట్లా బెనిఫిట్ వస్తుంది? ప్యాకింగ్ మీరు స్టాక్ 50 ప్యాకెట్లు 25 ప్యాకెట్లు తీసుకుంటాం. నేను చెప్తానండి. మీరు 25 కిట్లకి డబ్బులు పే చేస్తే ఎంత ఓకే, చేయాలి? 50,000 చేయాలి. 50,000. కానీ కంపెనీ మీకు 47,500 పే చేస్తే 25 కిట్లు మీకు
డెలివరీ ఉచితంగా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడికి పంపించేస్తుంది. ఓకే. 25 కిట్లు మీ దగ్గర ఉంటాయి. ఉమ్, ఈ 25 కిట్లు మీరు 25 మందికి మీ కింద డౌన్ ద లైన్ టీంలో ఎవరు జాయిన్ అయినా డబ్బులు మీరు తీసుకుంటారు. మీ పర్సనల్ అకౌంట్కి మీ ఉమ్, గూగుల్ పే, ఫోన్ పే మీరు వేయించుకొని కిట్ వాళ్ళకి ఉమ్, ఇస్తారు. ఉమ్. ఓకే. అంటే ఓకే. 25 కిట్లు మీరు 2000 చొప్పున తీసుకుంటే మీకు ఎంత వస్తుంది? 50,000. 50,000 మీ అమౌంట్ మీకు వచ్చేసిందిగా. ఓకే. అంతే. వాళ్ళ ఐడియా వేయాలంటే ఎట్లా మనకు? ఐడి మీరు సార్ క్రియేట్ చేస్తారు కదా సార్ ఆన్లైన్ లో. సార్ ఆ, సింపుల్ గా 25 మంది టీం మెంబర్స్ వచ్చారు. ఆల్రెడీ మనకు స్పాట్ ఇన్కమ్ 2500 వచ్చింది. మళ్ళీ అగైన్ 2500 ఆ, మళ్ళీ ఆ. గెయిన్ చేసుకొని యాక్టివేషన్ అంతే. చేస్తున్నాం కదా, మనం కంపెనీకి అమౌంట్ పంపిస్తున్నాం కదా సార్. మళ్ళీ కంపెనీకి పర్సన్. పంపించము వసంత్. మనం ఏం చేస్తామంటే ఆ అమౌంట్ మీరే తీసుకుంటారు. ఫస్ట్ మీరు కట్టి తీసుకుంటారు 25 కిట్ల అడ్వాన్స్ కంపెనీ తోటి. ఆ కిట్లు మీకు వచ్చేస్తాయి కదా ఫిజికల్ గా. ఆ కిట్స్ ఎవరైతే ఎస్. ఐడీలు వేస్తూ ఉంటారో మీ కింద వాళ్ళకి మీరు డబ్బులు మీరు తీసుకుంటారు, కిట్లు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే 50,000 మీరు అక్కడ కలెక్ట్ చేసుకుంటారు 25 మంది తోటి. అర్థమైందా? అవును. ఐడియా వేసినప్పుడు మనం అమౌంట్ ఎక్కడికి పంపిస్తాము? కంపెనీకి మీరే పంపిస్తున్నాం మీ సార్, నంబర్ చిన్నగా ఇక్కడ. తీసుకోవచ్చు. మీరు మీ ఆ? నంబర్ తీసుకుంటారు వసంత్ 2,000 రూపాయలు. ఇప్పుడు సపోజ్ ఉమ్, మీరు ఉన్నారు బ్రదర్, నేను వచ్చాను ఓకే సార్, సార్. ఇది నాకు సేల్స్ బీజ్ నచ్చింది సార్, నాకు ఐడి క్రియేట్ చేయండి అంటారు. అప్పుడు మీరు ఉమ్, వసంత్ రెఫరల్ కోడ్ తీసుకొని నేను ఐడి క్రియేట్ చేయగానే 2,000 నేను మీకు కొడతాను, మీ గూగుల్ పే నంబర్ కొడతాను. నాకు కిట్ ఇచ్చి అవును. మీరు నన్ను పంపించేస్తారు. వాళ్ళది యాక్టివేషన్ కావాలంటే ఇప్పుడు నేనే అవుతుంది అది మీరే యాక్టివేట్ అవుతుందా? చేసుకోవచ్చు. మీకు స్టాక్ పాయింట్ కి అదే యాక్సెస్ నాకు అక్కడ ఇస్తారు. చిన్న డౌట్ వచ్చింది సార్. మన ఆ, కంపెనీ పంపిస్తేనే మనకు యాక్టివేట్ లేదు లేదు అవుతుందా, లేదు లేకపోతే ఇప్పుడు మేమే స్టాక్ పాయింట్ కి మీకు ఆ కంట్రోల్ మెకానిజం ఇస్తారు. మీరే ఐడి ఓకే. ఓకే. యాక్టివేట్ థ్యాంక్ యూ. చేసుకోవచ్చు. సార్ ఒక నేను బ్రదర్. 10 అయిపోయింది, క్లోజ్ చేయొచ్చా సార్ ఇది సెషన్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనా? సో ఓకే. థ్యాంక్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరందరికీ కూడా చాలా మీరు వాల్యుబుల్ టైం ఈవినింగ్ 8 to 9 to 10 అంటున్నాము. మనం ఖచ్చితంగా 10 o'clock మీటింగ్ క్లోజ్ చేద్దాం అనే సంకల్పంతో, ఎందుకంటే ఎవరి అందరి టైం వాల్యుబుల్ కాబట్టి మీటింగ్ క్లోజ్ చేసే ముందు 3 విషయాలు చెప్పి మనం మీటింగ్ క్లోజ్ చేద్దామండి. ఫస్ట్ పాయింట్, సేల్స్ బీజ్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే నో ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ 2,000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్, హోమ్ నీడ్స్, డైలీ నీడ్స్ మనం కొంటున్నాము. అదే మనము మన డౌన్ ద లైన్ టీమ్ చెప్తూ ఉన్నాము. ఇక్కడ ప్రోడక్ట్ గురించి ఎవ్వరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రోడక్ట్ డైలీ నీడ్ కాబట్టి సులభంగా మనం ఎవరికైనా ప్లాన్ చెప్పొచ్చు. ప్రోడక్ట్ కూడా వాళ్ళు డైలీ నీడ్ కాబట్టి తీసుకుంటారు, వాడుకుంటారు, ఎప్పటికప్పుడు ప్రోడక్ట్ వాడుకోవచ్చు. ఇక్కడ సక్సెస్ మనం ఎలా అవుతాము అంటే, ఈ ప్లాన్ ఎంటైర్ ప్రాజెక్ట్ మనం సక్సెస్ ఎలా అవుతామంటే బై రెఫర్ అర్న్ అనే కాన్సెప్ట్ అనమాట. బై అంటే మనం ఫస్ట్ పర్చేస్ చేస్తాము, రెఫర్ చేస్తాము, ఆ బై రెఫర్ లోనే అర్నింగ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈ ఎంటైర్ మనం అచీవ్ కావడానికి ఒకటే ఫార్ములా అండి. మీరు మీ 10 మంది అనే కాన్సెప్ట్ మనం ముందుకెళ్ళాలి. ఎవరు జాయిన్ అయినా వాళ్ళు 10 మందిని జాయిన్ చేసి వదిలేసిన మన ఆటోమేటిక్గా లెవెల్ 1 నుంచి లెవెల్ 6 అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ ఎక్కువ మనం మెంబర్స్ని లెఫ్ట్ రైట్, పాయింట్ వాల్యూము, బిజినెస్ వాల్యూము, రిపీటెడ్ పర్చేసు లేదా ప్రోడక్ట్ గురించి ఏదో రీసెర్చ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓకే, లాస్ట్ పాయింట్ అండి, అందరూ కూడా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ కాన్సెప్ట్ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ కాంటాక్ట్స్కి మీరు ఎంత త్వరగా చెప్పితే అంత మీకు ఉపయోగం ఉంటుంది. లేదు మనం ఈ రోజు విన్నాము, చూద్దాంలే, రేపు జాయిన్ అయిదాం, ఎల్లుండి జాయిన్ అయిదాం, లేకపోతే జాయిన్ అయిన తర్వాత కూడా మన కాంటాక్ట్స్కి మనం చెప్పకపోతే మీకు జరిగే లాస్ ఏంటంటే, మీరు వాళ్ళకి చెప్పే లోపు వాళ్ళు వేరే చోట జాయిన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీరు అరే నేను ముందే చెప్పు ఉండాల్సింది, లేదా ఆయన మీకు అడుగుతారు, నాకు ముందే చెప్పుంటే నేను నీ దగ్గర జాయిన్ అవుతుంటే కదా అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఈ సేల్స్ బీజ్ అనేది అన్ని రకాలుగా స్ప్రెడ్ అవుతుంది. ప్రతిరోజు వేల ఐడీలు క్రియేట్ అవుతున్నాయి. మీరు ఇక్కడ పెద్ద మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు, మనకి ఏదో అన్వాంటెడ్ ప్రోడక్ట్ కొనట్లేదు. కాబట్టి అతి త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని 2,000 రూపీస్ ప్రోడక్ట్ కొని మీ ఐడి యాక్టివేట్ చేసి మీకు ఇన్నర్ సర్కిల్‌లో దగ్గరగా ఉన్న వాళ్ళు 10 మందిని జాయిన్ చేస్తే మీ జాబు 99% అయిపోయినట్టే. ఆ 10 మంది మళ్ళీ 10 మందికి చెప్తూ ఎళ్తారు. ఇదండి.
తర్వాత ఈ మీటింగ్ అనేది ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటలకి నేను, అనిల్ గారు, ఇంకా కొంతమంది టీం ఉన్నాము. మేము ఈ ముగ్గురు నలుగురు కలిసి మీకు ప్రతిరోజు ప్లాన్ చెప్తాం. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఈ మీటింగ్ లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎంతమంది వచ్చినా కూడా మనం ఆన్లైన్లో ప్రోడక్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ బెనిఫిట్స్ చెప్తాము. తర్వాత మీరు మార్నింగ్ వాళ్ళకి కాల్ చేసి ఐడీస్ క్రియేట్ చేసుకోవడమే మీ పని. దట్స్ ఆల్ అండి. సో అనిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ప్లాన్, వండర్ఫుల్ ప్లాన్ ప్రజెంటేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీటింగ్ మళ్ళీ రేపు వైండప్ కలుద్దామండి. చేద్దాం. రేపు 9కి Thank you. కలుద్దాము. Thank you, sir. ఎవ్రీడే 10 o'clock కల్లా క్లోజ్ చేసేద్దాం. ఓకే. రైట్. థ్యాంక్ యూ.